హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మీ రమరంగరాజ్. అయితే నేను లాస్ట్ 1 year కింద కిచెన్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు అంటే స్టార్టింగ్లో అప్పుడప్పుడే నా వీడియో ప్రస్థానం అనేది స్టార్ట్ అవుతుంది. నాకు ఎక్స్పీరియన్స్ లేదు. దాంతోపాటు ఏంటంటే వీడియోలో కొంచెం ఆడియో కొంచెం క్లియర్గా లేదని కొంతమంది అన్నారు. మరి కొంతమంది కిచెన్ ఆర్గనైజేషన్ చేయండి ఇంకొకసారి అని రిక్వెస్ట్ చేశారు. కొన్ని ఐటమ్స్ని మీరు కొంచెం క్లోజప్లో చూపిస్తే బాగుంటుంది, మేము కూడా కొనుక్కుంటాం కదా అని మరికొందరు అన్నారు. సో నాకు చేయడానికి దాదాపు 1 సంవత్సరం పైన పట్టింది. ఈరోజు కిచెన్ ఆర్గనైజేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాదు లాస్ట్ ఇయర్ కిచెన్కి ఇప్పుడు నేను చూపించే కిచెన్ కూడా అంటే టోటల్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ లేదు. కాకపోతే ఏంటంటే నేను కొంచెం సర్దుకోవడంలో కానీ కొంచెం చిన్న అరేంజ్మెంట్స్, కొంచెం చిన్న కొత్త వస్తువులు ఆ విషయాల్లో కొంచెం ఈసారి చేంజ్గా మీకు కనబడుతుంది. కొత్త కొత్త అందాలతో కొన్ని చిన్న కొత్త వస్తువులతో ఈసారి నా కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో చూడండి. స్టార్ట్ చేసే ముందు ఒకటి ఏంటంటే 2 weeks కింద నేను ఒక వీడియో చేశాను. అది ఏంటంటే మా అన్నయ్య ఇంట్లో పసుపు కొడుతున్నానని ఒకటి చేశాను. నిజంగా బ్లాగ్ లాగా చేశానండి. అది ఎంత మంచి వ్యూస్ వచ్చాయంటే, దానికి ఎంత సపోర్ట్ చేశారంటే దాదాపు 2 weeksలో 1,12,000 దాకా వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అలాగే సరే మరి మేము ఈరోజు కిచెన్ స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే నా కిచెన్ ఎలా వచ్చిందంటే ఇది టోటల్ కొంచెం రెక్టాంగులర్ షేప్ వచ్చింది కిచెన్. నాకు ఎగ్జాక్ట్లీ స్క్వేర్ షేప్ లాగా రాలేదు. నాకు ఇవ్వడం కూడా కిచెన్లో నాకు 2 కౌంటర్ టాప్స్ వచ్చాయి. అంటే రైట్ సైడ్ ఒకటి పెద్దదే ఉంది, అలాగే లెఫ్ట్ కూడా ఒక కౌంటర్ టాప్ ఉంది. స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే ఒక్కసారి ఈ ఫస్ట్ డ్రా వచ్చేసి దీంట్లో అన్ని బౌల్స్ పెడుతున్నాను. డిఫరెంట్ టైప్స్ బౌల్స్. ఇవన్నీ కూడా మైక్రోవేవ్ సేఫ్ ఇవన్నీ. ఇది వచ్చేసి మెలమైన్ ప్రోడక్ట్. ఇది కూడా మైక్రోవేవ్ సేఫ్ అండి. డిఫరెంట్ టైప్స్ ఇవి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కొంచెం బౌల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్లాస్టిక్ 19% తగ్గించాను. ఇది వచ్చేసి ఒక వీడియోలో చూపించినట్టున్నాను మీకు. ఇది కార్నింగ్ వేర్ది. ఇది కారల్ కంపెనీ, కారల్ ప్రోడక్ట్. ఇది కూడా మైక్రోవేవ్స్. ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మైక్రోవేవ్ సేఫ్ ఇవన్నీ. వెనుక కూడా ఇంకా కొంచెం ఉన్నాయి. కొన్ని యాపిల్ డిజైన్ లాగా స్వీట్ బాల్స్ లాగా ఇవన్నీ 12 ఉన్నాయి. ఇవి వచ్చేసి 12. ఇవి 6 సూప్ బౌల్స్, 6 ఏమో కర్రీ బౌల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇది సెట్ ఆఫ్ 4 అనుకుంటాను. రావడమే ఇట్లా వచ్చాయి. ఇవి సెట్ ఆఫ్ 4. ఇవి 4 ఏమో డిన్నర్ ప్లేట్స్ వచ్చాయి. 4 బౌల్స్ ఇట్లా సూప్ బౌల్స్ లాగా. ఒకటి కర్రీ బౌల్ వచ్చింది. దీని సెట్ సపరేట్ ఇంకొక దాంట్లో ఉంది. నాకు ఏంటంటే అసలు యాక్చువల్గా డిన్నర్ సెట్ చాలా మటుకు నాకు హాల్లో కూడా ఉంది. కొన్ని మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి బౌల్స్ లాంటివి తీసుకోవడం అంటే అక్కడ నుంచి కష్టం కాబట్టి రెగ్యులర్ యూస్కి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కొంచెం కిచెన్లోనే సర్దుకున్నాను. కర్రీ బౌల్స్ కన్నా బాగుంటాయి, సూప్స్ కన్నా బాగానే ఉంటాయి. ఇది ఒక్కటి మెలమైన్ ప్రోడక్ట్. ఈ కొరల్వి ఎక్కువ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి దీంట్లో ఇవన్నీ కూడా గ్లాస్వే ఎక్కువ ఉన్నాయి. గ్లాస్ బాల్స్ ఇవన్నీ స్టోరేజ్ పర్పస్ అండి. ఇవి ఈ మైక్రోవేవ్ సేఫ్ కూడా ఇవన్నీ స్టోరేజ్కి. మిగతావన్నీ కూడా టపర్వేర్. ఇవన్నీ టపర్వేర్వి. ఇప్పుడు అసలు ఎక్కువ బయటికి పోవడము లేదు, అన్నీ ఆన్లైనే కాబట్టి పెద్దంత బయటికి ఏమి వెళ్ళట్లేదు, కానీ అవి అట్లానే ఉండిపోయాయి. మిగతావన్నీ కూడా ఈ 6 ఇవన్నీ కూడా వచ్చేసి గ్లాస్ చిన్నవి కర్రీస్ అన్నట్టు. ఇవి టోటల్ టపర్వేర్ ఐటమ్స్. దీంట్లో వచ్చేసి ఇక్కడ ఒకటి వెజిటబుల్ చాపర్. అంతకుముందు నేను ఒకసారి చేయించాను ఒక వీడియోలో. వెజిటబుల్ చాపర్ మాత్రం భలే ఉపయోగపడుతుంది నిజంగా. ఇదైతే మినీ వెజిటబుల్ చాపర్ చాలా బాగుంటుంది. ఇది ఇంతకుముందు చాలా బాగా చేయించాను. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇది
చిన్న చిన్నవి చాప్ చేసుకోవడానికి మిర్చి కానీ ఆనియన్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఇది. థర్డ్ వన్ వచ్చేసి దీంట్లో కొన్ని కంచాలు రెగ్యులర్గా కొన్ని మాత్రం పెట్టుకున్నాను ఇక్కడ, మరి ఎక్కువ పెట్టుకోలేదు. పెట్టుకోవడానికి కూడా కొంచెం తీసేటప్పుడు కొద్దిగా కన్వీనియంట్ ఈజీగా ఉండాలని చెప్పేసి ఇటువైపు అన్ని కొన్ని స్టీల్ ప్లేట్స్ అన్ని మూతలు లాంటివి ఇక్కడ పెట్టుకున్నాను. గిన్నెల పైన మూతలు, కొన్ని కంచాలు, కొన్ని ట్రేస్, కొంచెం పెద్దగా ఉండే ట్రేస్. ట్రేస్ అంటే ఇవి ఎక్కడ మళ్ళీ మనకు పట్టవు, ఇవి డబుల్ సైడ్ 2 సైడ్ యూజ్ చేసుకుంటూ పెట్టచ్చు. స్టీల్ ట్రేస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ బ్యాక్ సైడ్ రెండింటి సపోర్ట్ తీసుకొని పెట్టాను. 2 ప్రొవిజన్స్ వచ్చాయి ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక సెట్ ఆఫ్ 5 అండి. ఇది బాగుంటుంది. దీనికి అన్ని అవసరం అయితే ఇన్కేస్ యూజ్ చేసుకోవడానికి ఒక సెట్ లాగా ఇట్లా పెట్టుకున్నాను. సెట్ ఆఫ్ 5 ఇది 1 2 3 4 ఉన్నట్టున్నాయి. ఒక బాక్స్ ఇది ఇంకొకటి ఉండాలి, అది లేనట్టుంది ప్రస్తుతం అయితే. దీంట్లో సెట్ ఆఫ్ 5 ఇది బాగా గుర్తుంది. నేను బయట నుండి తెచ్చుకున్నాను. కొన్ని ప్లాస్టిక్ ఇట్లా, ఇది కూడా సెట్ ఆఫ్ 4 ఇది ప్లాస్టిక్. ఇవన్నీ వెజిటబుల్స్ పర్పస్ కానీ ఇదైతే మల్టీపర్పస్ దేనికైనా వాడుకోవచ్చు. చిన్న చిన్నవి ఉండే దీనికి అన్ని బాక్సులు ఉన్నాయి. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4. తర్వాత వచ్చేసి ఇవన్నీ టప్పర్వేర్ అండి. టప్పర్వేర్ది ఒకప్పుడు నిజంగా నాకు లక్కీగా ఒక క్యారియర్ వచ్చింది. ఇది ఒక బాక్స్ వెజిటబుల్స్తో ఉన్నట్టుంది, మేబీ ఫ్రిడ్జ్లో ఉండొచ్చు అది. ఇది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ 4 నాకు 750 రూపీస్కి వచ్చినట్టు గుర్తుంది. అది ఏదో ఆఫర్లో అప్పుడు. అదొక క్యారియర్ టైప్ అన్నట్టు, ఇట్లా పై నుంచి ఇట్లా టై చేయడానికి ఉంది. ఇది సెట్ ఆఫ్ 4 నాకు మంచిగా వచ్చింది. ఇది వెజిటబుల్స్ మంచిగా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇది ఆర్గనైజర్గా చాలా బాగుంటుంది. కిందనేమో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నవన్నీ కొద్దిగా డమ్ చేశానంటే, కొద్దిగా ప్లాస్టిక్వి కానీ కొద్ది స్టీల్వి ఎక్స్ట్రా ఉన్నాయి కానీ ఈ రెండు డమ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే యాజ్ యూజువల్ మనకు వాటర్ది ఆరో సిస్టమ్, ఇది డాల్ఫిన్ మోడల్. ఇది ఇప్పుడు నీళ్లు కొంచెం కరోనా వచ్చినప్పటి నుండి కాస్తున్నాం కాబట్టి ఒక బబుల్ నిండా అయితే ఎప్పుడు వాటర్ రెడీగా ఉంటుంది. ఇంకా మామూలు వాటర్కి ఇంకా అలవాటు పడలేదు. అండ్ నాకు వాటర్ డిస్పెన్సర్ వచ్చేసి హాల్లో ఉంటుంది, కానీ ఒక వాటర్ బబుల్ మాత్రం ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను. ఏంటంటే ఆరో సిస్టంలో వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ కాచి రెడీగా ఒక బబుల్ పెట్టుకుంటాను. అట్లా ఇటు వచ్చేసి మనకు కరోనా వచ్చినప్పటి నుంచి రకరకాల మనకు అన్నీ అలవాటు అయిపోయాయి కదా క్లీనర్స్ అనేది. ఈ వెజ్ క్లీనర్ ఒకటి, తర్వాత రూమ్ ఫ్రెషనర్ ఒకటి, శానిటైజర్స్, ఇవన్నీ కూడా ఇంటి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి డైలీ ఉపయోగించేవి, మనం వాడేవి. ఇవి వచ్చేసి ఫ్రూట్ బాల్స్. ఒకసారి నేను అమెజాన్ దాంట్లో కూడా చూపించాను. ఇవి కూడా భలే ఉపయోగపడతాయి. ఇవి ఫ్రూట్ బాల్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కింద నాకు అదే అప్పుడు నేను ఏం చెప్తానంటే, ఎప్పుడు కిచెన్లో కూడా మనం ఏం చేసినా కూడా మనకు మెయింటెనెన్స్ ఈజీ ఉండాలి అంటే మాత్రం కిచెన్లో కౌంటర్ టాప్ మీద మనము మినిమం అంటే మినిమం ఎంతో అవసరమైతే తప్ప ఎక్కువ వస్తువులు పెట్టుకుంటే డస్ట్ ఫామ్ కావడం కానీ వాటి మెయింటెనెన్స్ క్లీన్ చేసుకోవడం కానీ మనకు కష్టం అవుతుంది. కాబట్టి ఏవైనా కూడా అంతకుముందు ఒక డిస్పెన్సర్స్ కిందకి పెట్టాను. ఈ ప్రొవిజన్ నేను కొత్తది కొన్నాను. ఇది ఆర్గనైజర్ కొన్నాను. ఇది ఎక్కడ కొన్నానంటే ఐకియాలో కొన్నాను కాబట్టి డిస్పెన్సర్స్ కథ పైకి పెట్టేశాను. ఒకటి వచ్చేసి డెటాల్, ఇది అంటే ప్యూర్ డెటాల్, దీంట్లో ఏం కలవలేదు. ఇది వచ్చేసి ఒకటి ప్రిల్ ఒకటి, ఇంకోటి డెటాల్ హ్యాండ్ వాష్ ఒకటి. అంటే మనం ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి దీన్ని కింద పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సబ్ఇంటి బాల్కనీలో అవి సపరేట్ ఉంటాయి కాబట్టి ఇవి కేవలము ఇక్కడ కిచెన్లో మనం యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఇట్లా పెట్టుకున్నాను. ఇది అంతకుముందు ఇవి చూపించాను. ఇది కూడా ఐకియావే. అంతకుముందు ఒకసారి ఒక వీడియోలో చూపించినట్టున్నాను. ఇవి స్టెయినర్స్ అన్నట్టు, ఇవి సింక్ స్టెయినర్స్. ఇవి చాలా బాగుంటాయండి. ఎప్పుడు నేను దీనికే పెడతాను. ఇంకా ప్రత్యేకంగా దీనికి ఒక ప్రొవిజన్ అంటూ పక్కకి ఇంకా ఇక్కడ పెట్టట్లేదు. ఎందుకంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా మనం కడిగేదే కాబట్టి ఎప్పుడు దీనికి ఇట్లానే సైడ్కి ఇట్లా పెడుతున్నాను. సింక్ పైనే ఉంటాయి ఇవి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సింక్ పైనే పెట్టుకుంటాను ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్నర్లో ఒక ఫ్లవర్ వాజ్ పెట్టాను. ఈ ప్రొవిజన్ ఇట్లా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి దీన్ని కొంచెం బ్యూటిఫై చేయడానికి కిచెన్ని ఒక చిన్న ఎలిఫెంట్ షేప్లో ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ పెట్టేసి దాని లోపల ఒక హ్యాంగింగ్ది ఫ్లవర్స్ కొంచెం లైటింగ్ అరేంజ్ చేశాను దీనికి. ఇది ఏంటంటే ఇది ఐటెం చాలా బాగుందండి. మీ ఐటెం చాలా బాగుంది. ఏంటంటే ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది
ఒక్క స్ట్రింగ్ ఇది 65 రూపీస్ పడింది. కాకపోతే ఏంటంటే మనకు ఒకటి ఇవ్వరు, ఒక సెట్ ఆఫ్ 5 అలా ఉంటాయి ఇవి. ఇది చాలా బాగుంటుంది ఐటమ్. దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను. ఇది బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి, మనకు ప్లెజెంట్గా కాస్త ఫ్లవర్స్ కాస్త ఎదురుగా గ్రీనరీ కాస్త పచ్చగా ఆకులు ఫ్లవర్స్ ఎల్లోయిష్గా మంచిగా చాలా బాగా అనిపించింది నాకు ఈ ఐటమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన ఫస్ట్ చూపిస్తాను. ఈ పైలో వచ్చేసి ఐస్ క్రీమ్ కప్స్, ఐస్ క్రీమ్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇవి కూడా నేను వీడియోలో చూపించాను, అన్ని అమెజాన్ ఐటమ్స్. బాగా ఆన్లైన్ అలవాటు అయింది లాస్ట్ ఇయర్ మొత్తం అసలు. ఇవి షుగర్, టీ, కాఫీ ఇవి తీసుకున్నాను. ఇవే కాకుండా మీకు ఇంకో ఐటమ్ చూపించదలుచుకున్నాను. అదేంటంటే రత్నదీప్ వాళ్ళు అసలు రత్నదీప్లో కొన్ని ఇయర్స్ నుంచి ఎన్ని కొన్నామో లెక్కలేదు, వాళ్ళు ఏది ఇవ్వలేదు. కానీ మొన్న ఫస్ట్ టైం ఏవో ఐటమ్స్ కొంటే ఫ్రీగా, అంటే రత్నదీప్ది మేబీ కొత్తది పెట్టినట్టున్నారు వాళ్ళు బ్రాంచ్, ఇవి ఫ్రీగా ఇచ్చారు అన్నట్టు. షుగర్, కాఫీ, టీ చాలా బాగా అనిపించింది అసలు. యాక్చువల్గా ఇవి నేను రాకముందు ఒకవేళ ఇది బుక్ చేయకముందు వచ్చుంటే ఇవే వాడి ఉండేదాన్ని. మంచిగా అనిపించింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. 3 సెట్ ఆఫ్ 3గా ఇచ్చారు వాళ్ళు. ఇవి వచ్చేసి అమెజాన్లో బుక్ చేసినవి. ఒక వీడియోలో చూపించాను ఇవి. దీని లింక్స్ అన్నీ మీరు చూసుంటారు, అమెజాన్ దాంట్లో ఉన్నాయి. వీటితో పాటు ఏంటంటే చిన్నవి బిస్కెట్స్, టీతో పాటు ఏమైనా బిస్కెట్స్ పెట్టడానికి మంచి కలర్ఫుల్గా ఉండేటటువంటి లీఫ్ డిజైన్ ఉండేటటువంటి చిన్నవి ప్లేట్స్. ఇవి కలర్ఫుల్ ప్లేట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు మనం, మల్టీపర్పస్గా ఎలానైనా వాడుకోవచ్చు వీటిని. చాలా బాగున్నాయి కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు దీనికి స్టవ్కి దగ్గరగా ఉండేటట్టుగా నాకు క్లోజ్డ్ రాలేదు కొన్ని, అంటే మిగతావన్నీ క్లోజ్ ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్రొవిజన్ గ్లాస్ లెడ్జ్ ఉంది కాబట్టి ఈ ప్రొవిజన్లో పట్టేవి ఇక్కడ పౌడర్స్ అన్నీ ఒకవైపు పెట్టుకున్నాను. ఒకవైపు ఏమో కారాలు, ఉప్పులు లాంటివి పెట్టాను. ఇవన్నీ రకాల పౌడర్స్, ధనియా పౌడర్, గరం మసాలా, రసం పౌడర్, సాంబార్ పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి. ఇటువైపు వచ్చేసి అన్నీ ఉప్పు, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, కారం. అంటే మనం వంట చేసేటప్పుడు కొద్దిగా రైట్ లెఫ్ట్ అన్నట్టు, లెఫ్ట్ వైపు అన్ని పౌడర్స్ పెట్టుకున్నాను, రైట్ సైడ్ ఇట్లాంటివి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు వంట చేసేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ స్టాక్ ఉన్నవి ఇంకా లోపల పెట్టుకున్నాను, కొంచెం మాత్రం దీంట్లో పెట్టుకున్నాను. ఈ ప్రొవిజన్లో నాకు ఇక్కడ మంచిదే వచ్చింది యూనిట్. కానీ నాకు ఈ ప్రాబ్లం ఏంటంటే కబోర్డ్లో కొంచెం స్టవ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువ 99% దీంట్లో కొంచెం వాడని గ్లాస్ ఐటమ్స్ లాంటివి ఎక్కువ పెట్టాను. ఇక్కడ ఫ్లేమ్ దగ్గరగా ఉంది కాబట్టి ఏవైనా దాంట్లో పెడితే మనం మర్చిపోయి కదా వంగి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ దీన్ని వాడను నేను. ఎక్స్ట్రా ఉన్న గ్లాస్ ఐటమ్స్ కాస్త గ్లాస్ జార్స్ లాంటివి దీంట్లో పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఆయిల్ డిస్పెన్సర్ అండి. లాస్ట్ టైం కూడా చూపించానండి, క్రిస్టల్ది బాగుంటుంది. ఇది క్రిస్టల్ వాళ్ళది ఆయిల్ డిస్పెన్సర్. తర్వాత మస్టర్డ్ ఆయిల్ ఇది. తర్వాత కొంచెం కాచిన నూనె ఏమన్నా ఉంటే బ్యాక్ సైడ్ ఒక దాంట్లోకి లాస్ట్ దాంట్లోకి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి విండో ఎలా ఉందో ఒకసారి చూడండి. చిన్న బర్డ్స్ మధ్యలో పెట్టాను. ఇందాక నేను చెప్పాను కదా లైటింగ్ చిన్న స్ట్రింగ్ ఒకటి బాగుంటుంది, మల్టీ కలర్ది. ఇది 2 మనీ ప్లాంట్స్ పెట్టాను. కాస్త సన్లైట్ కూడా వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు వీటికి, కొంచెం సన్లైట్ కూడా తగలాలి. అలాగే ఇవేంటంటే హీట్ రెసిస్టెన్స్వి మన పాత్రల కింద గిన్నెల కింద పెట్టుకునేటటువంటి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయండి. ఎంత ఫ్లెక్సిబుల్, ఎంత మెత్తగా ఉందో చూడండి. కానీ ఇవి 400 degrees దాకా హీట్ని రెసిస్ట్ చేస్తాయి. అసలు ఏం పాడవు ఇవి. సిలికాన్ ఇవి మ్యాట్స్ ఇవి. ఇక్కడ నేను ఇంకొకటి ఇక్కడ మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. ఇక్కడ కబోర్డ్స్లలో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ దగ్గర ఇది స్టవ్ అంతకు ముందు చెప్పాను కదా ప్లానెట్, ఇది స్టవ్. ఇది కూడా వచ్చేసి ప్లానెట్ చిమ్నీ కూడా. ఇక్కడ కొంచెం జిడ్డు అలాంటివి పట్టకుండా కొంచెం వాల్పేపర్ లాంటిది పూజా రూమ్లో వాల్పేపర్ది కొంత మిగిలితే అన్ని తీసి కొద్ది కిచెన్లో కూడా ఎక్కడంటే అక్కడ వేసాను, ఎందుకంటే కొంచెం జిడ్డు ఉండకుండా, అలాంటి మరకలు ఏవి కనబడకుండా.
స్టవ్ కింద వచ్చేసి మాకు ఇక్కడ వచ్చిన దాంట్లో ఈ మొదటి దాంట్లో వచ్చేసి స్పూన్స్, నైఫ్స్. ఇవి అసలు మరి పెద్దగా ఉంది నైఫ్, కనబడకుండా దాచిపెట్టాను. దీన్ని చూస్తే భయం వేస్తుంది నాకు. ఓకే, దీంట్లో ఇది దోశదండి. ఈ దోశ స్పెషల్గా దోశ స్పూన్. ఇది దోశ స్పూన్ అని ఎందుకన్నానంటే ఇది అడుగు వెడల్పుగా ఉంటుంది. దీంతో మనం దోశ మంచిగా రౌండ్గా బాగా వస్తుంది, వెడల్పుగా వస్తుంది. ఇది దోశ స్పూన్. ఇవన్నీ మామూలు స్పూన్స్ అన్నీ. ఒక నైఫ్స్ ఇవి కూడా సిలికాన్వి. ఇవి వచ్చి హీట్ రెసిస్టెంట్వి. ఆవిక పట్కాలి. మనం ఏమైనా వేడివి దింపేటప్పుడు ఇట్లా సైడ్ నుంచి ఇట్లా దింపొచ్చు. మామూలుగా మనం ఈ పట్కారు వాడతాం కదా, అలాగే ఇది కొంచెం ఇంకా చాలా ఎక్కువ పెద్ద పెద్ద పాకులు ఉన్నాయనుకోండి, మనకు అసలు పట్కారికి పట్టవు కాబట్టి ఇవి సిలికాన్. నెక్స్ట్ వచ్చేసి నైఫ్స్ ఒకవైపు, కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ పెట్టుకున్నాను. తర్వాత పీలర్ ఒకటి, 2 వెయిట్లు, లైటర్, సీజర్స్. ఇది ఫస్ట్ డ్రా. సెకండ్ డ్రా వచ్చేసి ఇది కూడా ఈ ఐటమ్ మీకు చెప్పాలి నేను. సరే, ఇవైతే కోరల్వి. ఇవేంటంటే మంచిగా మగ్స్. నాకు నిజంగా టీ అంటే చాలా ఇష్టం, టీ ప్రాణి నేను. అందుకని చెప్పేసి కాస్త టీ ఏదో చిన్న గ్లాసులలో తాగాను, కాస్త పెద్ద కప్లలోనే మగ్లలోనే లాగిస్తాను. ఇది కోరల్వి. ఇవి మంచిగా వీటిల్లో కప్ కేక్స్ కూడా చేసుకోవచ్చు, చూడడానికి బాగుంటాయి. ఇవి టీ మల్టీపర్పస్, మనం ఎలాగైనా వాడుకోవచ్చు వీటిని. తర్వాత ఇది కూడా ఈ స్టాండ్ ఉంది కదా, నేను ఏంటంటే చిన్నవి మనకు పెద్ద పెద్ద కంచాల ప్రొవిజన్స్ వాటిల్లో పెడితే ఇవి ఏమవుతున్నాయంటే జారి పడిపోతాయి. కాబట్టి ఇలాంటిది ఇది కూడా అమెజాన్లో కొన్నాను. ఇది అమెజాన్లో కొన్నాను. ఇది స్టాండ్ సరిగ్గా లెంత్ కూడా నాకు ఎలా అనుకున్నానో అలా సరిపోయింది. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అది లోపలికి వెళ్ళిపోయింది, ఎక్స్ట్రా వచ్చింది. ఈ చిన్నవన్నీ ప్లేట్స్ ఇలాంటివి అంటే గిన్నె మీద మూతలు ఉంటాయి కదా, ఇట్లాంటివి చక్కగా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టే బదులు ఇలా నాకు ప్లేస్ కూడా నాకు సరిగ్గా సరిపోయింది కాబట్టి మంచి ఫిట్ అయింది. ఇక్కడ మామూలు యాజ్ యూజువల్ వాటర్ గ్లాసెస్, టీ గ్లాసులు. లాస్ట్ వచ్చేసి కొన్ని దీంట్లో ఇది ఎక్కువగా వాడనండి దీంట్లో, ఎందుకంటే కొద్దిగా అన్ఈవెన్ ప్లేట్స్ లాంటివి, కొన్ని ట్రేల్ లాంటివి, కొన్ని ఇలా మూతలు లాంటివి, ఇట్లా మూతలు లిడ్స్ ఉంటాయి కదా మనం ఏదైనా చేసేటప్పుడు పెట్టుకునేవి, అలా మూతలు లాంటివి కొన్ని దీంట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే అన్నీ మనకి రోజు అవసరమయ్యేవి అక్కడ పెట్టుకున్నాను. దీంట్లో ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి అవసరం వచ్చేవి ఇవి సిలికాన్ లిడ్స్. ఇవి మనం పెట్టుకుని మన ఏ గిన్నెలకైనా ఎలానైనా పట్టుకోవచ్చు, సిలికాన్ లిడ్స్. తర్వాత ఇదేమో వెల్లుల్లి దీంట్లో వేసి ఇట్లా క్రష్ చేస్తే వెల్లుల్లి మంచిగా ఇట్లా చిన్న ముక్కల్లాగా అవుతుంది ఇది. తర్వాత వచ్చేసి ఇవి సీలింగ్ క్లిప్స్. తర్వాత ఇది వచ్చేసి ఎగ్ స్లైసర్, ఇది వచ్చేసి ఎగ్ బీటర్ది. ఇది కూడా వచ్చేసి సిలికాన్ది, దోశది. ఇది బ్రష్ లాంటిది అన్నట్టు, అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడొద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా టచ్ చేసి చేయొచ్చు, కాబట్టి దోశలకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఇది వచ్చేసి పిజ్జా కట్టర్. ఇది నిమ్మకాయది, మామూలుగా మనం అందరం వాడతాం కదా అట్లాంటిది. ఇవన్నీ కూడా ఇట్లా సైడ్కి ఎప్పుడైనా ఒకసారి డైలీ అవసరం పడవు కదా ఇవి మనకు, అందుకే ఇవి కొంచెం సైడ్కి పెట్టుకున్నాను. ఈ సెకండ్ దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయన్నీ, అంటే మనకు అవసరమైతే ఇది మాన్యువల్గా చేసుకునేది ఇట్లా బీటర్ లాంటివి. ఇది కూడా కొన్ని ఎక్స్ట్రా స్ట్రైనర్స్, తర్వాత లైటర్స్ లాంటివి ఎక్స్ట్రా ఉన్నవని అక్కడ పెట్టాను. ఇది కొబ్బరి తురుము, ఇది సొరకాయ కానీ కొబ్బరి కానీ ఈ తురుముకునేది ఇక్కడ ఉంది. తర్వాత దీన్ని లట్టడిగా అంటారు కదా, రొట్టెలు చేసేది. పెద్ద జాలి లాంటివి కూడా అన్ని పక్కకు పెట్టుకున్నాను కింద, అవసరమైనప్పుడు వాటిని తీసుకోవడానికి. అలాగే దీని పక్కన వచ్చేసి నాకు ఇది కూడా కొంచెం పెద్ద ప్రొవిజన్, అంటే చాలా లెందీగా పొడుగ్గా ఉంది. ఇది కూడా దీంట్లో వచ్చేసి దాదాపు ఆల్మోస్ట్ అలా అక్కడి దాకా ఉంది. ఇది కూడా పొడుగ్గా ఉంటుంది. ఇది దీంట్లో అన్ని సూప్ ప్యాకెట్స్, మ్యాగీవి, నార్వి, రకరకాల వెజ్ సూప్లు, టమాటో సూప్లు, ఎసెన్స్లు, తర్వాత వచ్చేసి కలర్స్, ఫుడ్ కలర్స్, తర్వాత మ్యాగీ, పాస్తా, టమాటో పేస్ట్, మ్యాగీ,
రామాయణ లాంటివి కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను. కొన్ని అసలు యాక్చువల్గా నేను ప్యాంట్రీలో దేవుని రూమ్లో వచ్చింది నాకు ప్యాంట్రీ కాబట్టి అన్ని సమయాల్లో మనం దేవుని రూమ్లో పోం కాబట్టి కొన్ని ప్యాంట్రీ నుంచి కూడా మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను నేను. ఇవి ఇక్కడ ఉంటేనే ఏ టైంలో అయినా తీసుకోవచ్చు కాబట్టి కన్వీనియంట్గా ఉంటాయని ఇక్కడ పెట్టుకున్నాను. రెండోది వచ్చేసి ఈ రకరకాలవి ఇవి సాస్లు అండి, అన్నీ సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, షేజ్వాన్, అన్ని రకరకాల సాస్లు. ఇటాలియన్ స్పైస్ మిక్స్ ఒకటి, ఈ రకరకాలు ఉన్నాయి. మా అమ్మాయి ఐటమ్స్ ఇవి ఎక్కువ, తను కేక్లు ఏవేవో ఐటమ్స్ వేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇటువైపు దాంట్లో అన్ని ఇలా గిన్నెలు అండి, దీంట్లో స్టీల్ గిన్నెలు ఉన్నాయి. కొన్ని బాక్సులు ఎట్లయినా ఎప్పుడైనా అవసరం పడితే మనకు కొన్ని బాక్సులు ఎదురుగానే పెట్టుకున్నాం. ఇట్లా ఏవైనా ఎవరికైనా పంపాలన్నప్పుడు కర్రీస్ కానీ ఏవైనా కానీ ప్లాస్టిక్ కొంచెం తక్కువ వాడుతున్నాం కదా, అందుకని మళ్ళీ కొన్ని స్టీల్ సెట్స్ కొన్ని పెట్టాను. కొన్ని గిన్నెలు ఇక్కడ సెట్స్గా ఉంటే ఏంటంటే మనకు ప్లేస్ బాగా స్పేస్ అనేది కొద్దిగా సేవ్ అవుతుంది, మనకు ఎక్కువ పట్టదు. ప్రతి దాంట్లో గమనించారా, ఈవెన్ నేను డ్రాఫ్ట్లలో కూడా కింద ప్రతి దాంట్లో లైనర్స్ వేసాను. లైనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కిచెన్లో కానీ ఏ రూమ్లో కానీ. ఎందుకంటే లైనర్స్ లేకపోయినట్లయితే ఆ వెట్కి తడికి ఇవి ఐరన్ కాబట్టి ఇవన్నీ పాడవుతాయి కాబట్టి కంపల్సరీ మనం లైనర్స్ మెయింటైన్ చేయాలి. దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి దీంట్లో కూడా కొన్ని స్టీల్ గిన్నెలు, తర్వాత ఒక చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కుక్కర్ లిడ్ ఇంకో దానికి కూడా రెండింటికి వస్తుంది. కొన్ని జార్స్, గ్రైండర్ ఒక 3 జార్స్ దీంట్లోకి వచ్చేసాయి నాకు. కొన్ని స్టీల్ బౌల్స్ కొన్ని పెట్టుకున్నాను. ఇవి ఒక రకమైన బౌల్స్. అయితే నేను ప్రతిదీ ప్లాన్ చేసుకున్నాను కిచెన్లో, కానీ ఒక్కొక్కసారి నిజంగా ఇట్లానే ప్లాన్ ఏమవుతుందంటే నేను మైక్రోవేవ్కి మంచిగా ఇక్కడ ఒక ప్రొవిజన్ పెట్టుకున్నాను, కానీ అంతకుముందు నా మైక్రోవేవ్ ఏదైతే ఉందో బేసిక్ మోడల్ అది పాడైపోయింది. మళ్ళీ ఇంకో కొత్త మైక్రోవేవ్ తీసుకున్నాను. ఇది కన్వర్షన్ మోడల్. ఇది దాని బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్టెన్షన్ లాగా ఉండబట్టి ఈ ప్రొవిజన్లో పట్టలేదు కాబట్టి మళ్ళీ కిందికి వచ్చేసింది. నేను ఎంతైతే కౌంటర్ టాప్ పైన ఏమి ఉండకుండా చూడాలని అనుకున్నానో నాకు ఒక వస్తువు మాత్రం కిందికి వచ్చేసింది. సరే ఎలాగ మెయింటైన్ చేయక తప్పదు కాబట్టి దీన్ని డైరెక్ట్ కౌంటర్ టాప్ పైన పెట్టినట్లయితే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుందని ఒక పీట వేసి పెట్టాను. ఇట్లా ఇక్కడ మైక్రోవేవ్ ఇక్కడే ఉంది కాబట్టి మైక్రోవేవ్కి సంబంధించినటువంటి కొన్ని బౌల్స్ పైకి పెట్టాను. ఇవి వచ్చేసి పైరెక్స్ అండి, ఇవి బోరోసిల్ ఇవి. అట్లనే ఇవన్నీ కూడా మైక్రోవేవ్. ఇవి మాత్రం ఒకవేళ మనం ఇన్ కేస్ యూజ్ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ లిడ్స్ మాత్రం మైక్రోవేవ్లో పెట్టొద్దు. వీటిని డిష్ వాషర్ సేఫ్ కూడా. ఇవి డిష్ వాషర్ సేఫ్ కాబట్టి డిష్ వాషర్లో వాడేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వీటిని పై ర్యాక్లలోనే పెట్టాలని దీని మీద రాస్తుంది కాబట్టి మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలండి. ఇది ఫ్రీజర్ కూడా మనం పెట్టుకోవచ్చు. కేక్స్ లాంటివి చేసుకోవడానికి బాగుంటాయి. ఇవన్నీ కూడా మైక్రోవేవ్ సేఫ్ కాబట్టి కొంచెం మైక్రోవేవ్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి పెట్టుకున్నాను. ఇవి చూసారా ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవంటే నాకు చాలా ఇష్టం అసలు యాక్చువల్గా. ఇది హండీ బిర్యానీ అంటారు కదా, కుండ టైప్ బిర్యానీ. కొన్ని హోటల్స్లో కూడా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు బాగా. ఇది వచ్చేసి మెలమైన్ ప్రోడక్ట్. ఇది దానివల్ల మెలమైంది. ఇది మన ఇండియా మేడ్ అండి. ఇదేం పాడవద్దు మంచిగా. దీన్ని మనం మైక్రోవేవ్ సేఫ్ కూడా. బిర్యానీ లాంటివి వెయిట్ చేసుకొని మన టేబుల్ మీద పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇది. అట్లనే లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా కప్స్ లాంటివి, ఎక్స్ట్రా కప్స్, మగ్స్ ఇక్కడ పెట్టాను. అవసరమైనప్పుడు తీసుకుంటానంటే. ఇవి ఇక్కడ చిన్నవి చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో, బాగున్నాయి కదా. ఒక ఈవెంట్కి అక్క ఇచ్చింది గిఫ్ట్గా. సరే వీటిని ఏం చేద్దామని చెప్పేసి కిచెన్లో మనం ఏదో వర్క్ చేస్తున్నప్పుడు ఏదో నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా, అందుకే ఇవేవో ఉసిరి డ్రైవి పెట్టుకున్నాను. అప్పుడోటి కాస్త నోట్లో వేసుకోవచ్చని. ఇది వచ్చేసి అల్లం రవ్వ. బాగుంది కదా షేప్, ఇది క్యూట్గా ఉంది. గ్లాస్ ఐటమ్ ఇది, ప్లాస్టిక్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తది మైక్రోవేవ్ తీసుకున్నాను నేను.
కన్వెక్షన్ మోడల్ ఇది 18,000 అయింది. దీన్ని యాక్చువల్గా నేను ఒక రివ్యూ చేద్దామని అనుకున్నాను కానీ నాకు కూడా వీలుపడలేదు. ఏంటంటే దీనికి చాలా ఏవో వచ్చే సామాన్ కూడా ఇంకా అసలు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్లో దాన్ని వాడట్లేదు. కేవలం నేను ప్రీ హీట్ మాత్రమే వాడుతున్నాను. అవన్నీ అసలు మొదలు చదివి అవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను కూడా తెలుసుకోవాలి. దీనికి ఏంటంటే ఒక 2 లీటర్స్ది మిల్క్ ఇచ్చారు. 2 లీటర్స్ది దీంట్లో చాలా ఐటమ్స్ ఇచ్చారు. రోటీ చేసుకోవచ్చు, పాపడ్ లాంటివి చేసుకోవచ్చు. తర్వాత ఇది ఒకటి గ్రిల్ ఇచ్చారు, ఒకటి స్టీల్ గ్రిల్ ఉంది. ఐటమ్స్ ఏమో చాలా ఉన్నాయి దాన్ని. ఇంకా చెప్పాను కదా దాన్ని కేవలం ప్రీ హీట్ చేస్తున్నాను తప్ప ఫుల్ ఫ్లెడ్జ్లో వాడట్లేదు. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ 2 స్టీల్ ఉన్నాయి చూసారండి. అవి ఏంటంటే ఒకటి స్వచ్ఛమైన ఇంటి నెయ్యి అని రాశాను. వచ్చేసి ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఇది వచ్చేసి మార్కెట్ నెయ్యి, అంటే బయటది అన్నట్టు. ఎందుకంటే ఇంటి నెయ్యి ఒకవేళ ఆరగింపులకు అలా పనికి రాదు అని అనుకుంటే బయట మార్కెట్ నెయ్యి వేస్తాను. తర్వాత ఇది వచ్చేసి అసలు యాక్చువల్గా ఇది పచ్చడి జారు, కానీ నాకు పచ్చడి జారుగా దాన్ని వాడడం కంటే కూడా నాకు ఇట్లా కొంచెం ఫ్యాన్సీగా ఇట్లా వాడితే బాగుంటుందని అనిపించింది. అందుకే ఒక దాంట్లో స్పూన్స్, ఒక దాంట్లో మెజరింగ్ కప్స్, ఒక దాంట్లో ఫోక్స్ పెట్టాను. ఈ స్టాండ్ కూడా దీనికే వచ్చింది. ఈ పచ్చడి వాటికి ఇది స్టాండ్ వచ్చింది. ఇది చిన్నగా క్యూట్గా, ఇది కూడా మంచి గులాబీ షేప్లో ఉన్నాయి చూడండి. ఇవి లీవ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా మంచిగా గులాబీ షేప్లో చాలా బాగా అనిపించాయి ఇవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక వీడియోలో మీకు చెప్పాను నేను ఏంటంటే గ్రైండర్లు వేసుకున్న నా టీషర్ట్స్ వేసుకున్న నా గ్రైండర్లు అని చెప్పేసి ఒక వీడియో తీసాను నేను. టీషర్ట్స్ వేసి గ్రైండర్లకు అన్నిటికి కూడా కవర్స్ కుట్టాను. ఒకటి వచ్చేసి ఇక్కడ టోస్టర్, ఇది వెట్ గ్రైండర్, ఇది ప్రీతి గ్రైండర్. ఈ ఒక్క ఐటమ్ మాత్రం నాకు అసలు యాక్చువల్ నచ్చలేదండి. ఏంటంటే ఇది అసలు యాక్చువల్గా అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే ఇలా స్ట్రైట్గా ఉండి సైడ్స్కి ప్రొవిజన్స్ వస్తాయి. అంటే ఈ ప్రొవిజన్స్ సైడ్స్కి వస్తాయి, వాటి మీద వెజిల్స్ పెడతారు. కానీ ఏంటంటే పెడితే నాకు ఎందుకో అంత స్టాండర్డ్గా అనిపించలేదు ఆ ఐటమ్. దాన్ని అందుకే కొంచెం మార్చేసి ఏం చేశానంటే ఈ మామూలు స్టాండ్ లాగా దాన్ని తయారు చేశాను. ఇట్లా కూడా మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. సరే కొన్నాం కదా మళ్ళీ అది వేస్ట్ కావద్దని చెప్పేసి ఇలా. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఉంది, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య ప్రొవిజన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. దీంట్లోకి అన్నీ వచ్చేసాయి. ఇక్కడే దీంట్లో ఫ్రై ప్యాన్ ఒకటి, ఫ్రై ప్యాన్ కూడా దట్టు ఇది ఏంటంటే గెలాక్సీ టైప్ది, చాలా బాగుంది. ఇది హెవీ వెయిట్ది. ఈ స్ట్రైనర్ కూడా మనకు చాలా వాడుకుంటాం మనం కిచెన్లో. ఏమైనా నూడిల్స్ లాంటివి మనము దీంట్లో ఇది చేసుకోవాలన్నా, నూడిల్స్ వేడిగా ఉన్న నూడిల్స్ చల్లార్చినప్పుడు అటువంటి వాటికి మనకి స్ట్రైనర్ చాలా ఉపయోగపడుతుంది ఇది. కొన్ని ఇక్కడ ఏం చేశానంటే టిఫిన్వి కొన్ని వైట్ ప్లేట్స్ పెట్టుకున్నాను. ఇలా కొన్ని వైట్వి కొన్ని బ్లాక్వి పెట్టుకున్నాను. అంటే ఒకసారి ఎవ్రీ టైం మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి తీసుకోకుండా కొన్ని చిన్న చిన్న మామూలు ఇంట్లోకి వాడేటటువంటి ట్రేస్ అట్లాంటివి ఈ ప్రొవిజన్లో పెట్టుకున్నాను. పెనం కూడా పట్టింది దీంట్లో. చక్కగా పెనం కూడా మామూలు రొట్టెలు చేసుకుంటాం కదా, ఇనుప పెనం ఉంటుంది కదా, అది కూడా దీంట్లో పెట్టేసుకున్నాను. ఇది కూడా దాదాపు రోటీని మనం డైరెక్ట్గా కాల్చాలి, పుల్కాను కాల్చాలి. అంటే అసలు ఏది పాన్ లాగా కాకుండా డైరెక్ట్గా రోటీ ఇది మీద కాల్చేసేయచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ టేబుల్ చాలా మంచి బ్యూటిఫుల్ టేబుల్. నాకు ఎన్నో తీరుగా మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఏదైనా వెజిటబుల్స్ తరగాలన్నా ఏదైనా కావాలన్నా కూడా హాయిగా ఇక్కడ చైర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఇక్కడ మంచి వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ ఫోల్డబుల్ కాబట్టి గోడకి వెళ్తుంది కాబట్టి మనకు స్పేస్ కూడా సేవ్ అవుతుంది. మనకు దీనివల్ల ఎటువంటి ప్లేస్ అనేది వేస్ట్ కాదు. ఈ లాస్ట్ కూడా అన్ని వెజిటబుల్స్ ఇవి వచ్చాయండి. వెజిటబుల్స్ పెట్టుకుంటాను దాంట్లో. ఇక్కడ ఒక 4 బాక్సెస్ పెట్టాను. ఇవన్నీ వెజిటబుల్ బాక్సెస్. దాని తర్వాత ఇక్కడ ఉన్న కబోర్డ్లో ఇది ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న కబోర్డ్లో ఏం పెట్టుకున్నానంటే దీని కింది అన్నట్టు ఇది మొదటి దాంట్లో వచ్చేసి అన్ని కిచెన్ టవల్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి ఇది మల్టీపర్పస్ అండి.
ఇది మనకు కంప్యూటర్ సిస్టమ్స్కి వాడుకోవచ్చు, మైక్రోవేవ్కి వాడచ్చు, ఫ్రిడ్జ్కి వాడచ్చు, తర్వాత టీవీకి వాడచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. ఇది నాకు ఎలా తీసుకున్నానంటే ఇది మైక్రోవేవ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇది ఇచ్చారు. ఇది ఒక దాదాపు 400 రూపీస్ అయింది. 4 ప్యాకెట్స్ కనుక్కుంటాను. ఇది ఒక్కొక్క ప్యాకెట్లో 2 ఉన్నట్టున్నాయి. ఇవి చాలా సాఫ్ట్ ఉంది ఇది క్లాత్. అట్లానే ఇది కూడా వెరీ సాఫ్ట్. ఇది కూడా మనకి 2 సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కిచెన్ టవల్స్ అన్నీ సర్టి పెట్టుకున్నాను. దీంట్లో ఒకటి ఇది మనం మల్టీపర్పస్గా దేనికైనా వాడుకోవచ్చు. ఒక జార్ లాగా మైక్రోవేవ్ ఇది. ఇవన్నీ కూడా మైక్రోవేవ్ ప్లేట్స్, మైక్రోవేవ్ సేఫ్. ఇవి ఒక 2 టైప్స్ డిజైన్స్ ఉన్నవి ఇక్కడ పెట్టుకున్నాను. 3 ఉన్నాయి దాదాపుగా. ఇవి వచ్చేసి కోరల్ ఇవి కొన్ని ప్లేట్స్. ఇవి సెట్ ఆఫ్ 4 గానే వచ్చాయి. సెట్ ఆఫ్ 6 కూడా రాలేదు. ఇది సెట్ ఆఫ్ 4 వచ్చాయి కొన్ని. ఇది కూడా కోరల్దే మైక్రోవేవ్ సేఫ్. ఇవన్నీ ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి దీంట్లో అన్ని కార్నింగ్ వేర్వి. ఇవి ఒకసారి ఇది కూడా నేను వీడియో తీశాను. ఇవి రకరకాలవి. ఒక సెట్ ఆఫ్ 5 మంచి బ్యూటిఫుల్ డైనింగ్ సెట్. ఇది సర్వింగ్ బౌల్స్, స్టోరింగ్. సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ వీటికేమో గ్లాస్ లిడ్స్ వచ్చాయి. కొన్నిటికి మాత్రం ఇట్లా ప్లాస్టిక్ లిడ్స్ వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ వన్లో దీంట్లో ఏంటంటే ఇవన్నీ టవల్స్ అండి, పేపర్ టవల్స్. ఇది రోల్స్. ఇవి తర్వాత వచ్చేసి ఇవి యూజ్ అండ్ త్రోవి కొన్ని ప్లేట్స్. ఇది ఇందాక నేను చెప్పాను కదా మైక్రోవేవ్ దానప్పుడు తీసుకున్నానని. సాఫ్ట్ అండ్ బ్రైట్ క్లీనింగ్ క్లాత్. ఇక్కడ చూడండి అన్నీ ఇచ్చాడు. సార్ చూడండి మైక్రో ఫైబర్ది. ఇది కొన్ని టిష్యూ పేపర్స్. తర్వాత దీంట్లో వచ్చేసి కొన్నిట్లో స్పూన్స్, కొన్ని యూజ్ అండ్ త్రో స్పూన్స్, కొన్ని చిన్న స్పూన్స్, కొన్ని పెద్దవి. తర్వాత ఇవి వాటర్ గ్లాసెస్, టీ గ్లాసెస్. యూజ్ అండ్ త్రో కొన్ని ఐటమ్స్ దీంట్లో పెట్టుకున్నాను కిచెన్లోకి. ఎప్పుడైనా అకేషనల్గా పెట్టేటటువంటి చిన్నవి క్యాండిల్స్. బెస్ట్ సైడ్లో కొన్నట్టున్నాను వీటిని. ఈ రో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ చూపించాను కదా, ఇది ఇంకా లాస్ట్ వన్. దీంట్లో ఇక అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి. అది లాస్ట్ది పాస్తా. సాబ్దానాలు కూడా 2 టైప్స్. పంచదార అంటే షుగర్, టీ పౌడర్, బాంబినో, అటుకులు లాంటివి, పుట్నాలు, మొక్కజొన్న అటుకులు, కొన్ని దావత్ రైస్, ఫ్లేక్స్. ఇది వచ్చేసి ఈ పప్పులు దాల్స్ అన్ని పెట్టుకున్నాను. పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, బెల్లం తురుము. అంటే ఇది రెడీగా ఉంటే మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా అన్ని రకాలవి ఇవి పెట్టుకున్నాను. చూడండి ఒకసారి. శనగలు, పెసర్లు, బొబ్బర్లు, చోళే శనగలు, ఇట్లాంటివన్నీ ఒక వైపు. లాస్ట్ వచ్చేసి ఇది ఎండుమిరపకాయ. ఇవి చూడడానికి ఎలా ఉంది ఒకసారి చూడండి. ఇది పెయింట్ అయినా వేసాను. కాస్త మూతలు డల్గా అనిపించాయి, అందుకే కొంచెం పెయింట్ వేసాను. ఎందుకంటే మనం కొంటూనే ఉంటాము. లేడీస్ మసలు దానికి ఒక అన్కంట్రోల్డ్ అని. దీంట్లో కొన్ని స్టీల్ పెట్టుకున్నాను.
చింతపండు, బెల్లం లాంటివి, అటుకులు లాంటివి. ఆ లాస్ట్కి వచ్చేసి పెద్ద గిన్నెలో దాంట్లో దాదాపు ఒక 4 ఉన్నాయి గిన్నెలు సెట్. అది ఎక్కడో తీసుకున్నాను. అవి ఏంటంటే మనం ఎంతైనా బయటకు వెళ్ళినప్పుడు కన్వీనియంట్గా ఉంటే, ఇంట్లో కూడా మనం ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు దాంట్లో అన్ని లిడ్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి అవి. ఈ లైనర్స్ గమనించారా, అన్నిట్లలో దాదాపు ఒకటే లైనర్ వేసానండి. చాలా వెరీ థిక్, చూడండి ఎంత థిక్గా ఉందో చూడండి. ఇది ఇంత థిక్గా ఉంటేనే మన గిన్నెలు జరిపినప్పుడు అది జరగదు అన్నట్టు. గిన్నెలు కానీ డబ్బాలు కానీ ఏవైనా జరిపినప్పుడు అది జరగదు అన్నట్టు. తర్వాత సాధారణంగా నేను ఇంకోటి స్పెషల్గా చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు నేను యూజ్ అండ్ త్రో వాడటానికి ఎక్కువ ఇష్టపడను. సరే ఎమర్జెన్సీ, సర్వెంట్స్ ఉండరు, మనం కడుక్కోవడానికి మనకు ప్రాబ్లం అవుతుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటే అప్పుడు ఓకే మనం వాడవచ్చు యూజ్ అండ్ త్రో. కానీ మాటికి అవసరం ఉన్నా లేకపోయినా మనం యూజ్ అండ్ త్రో వాడాలి అంటే మాత్రం కొంచెం పెద్ద మనుషులు లాంటి వాళ్ళు, చిన్న పిల్లలు తినడానికి యూజ్ అండ్ త్రో వాటిల్లో బ్యాలెన్స్ ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఏం చేశానంటే, మామూలుగా నా దగ్గర ప్లేట్స్ ఒక 50 ప్లేట్స్ ఉంటాయి నా దగ్గర. 2 టైప్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ తీసుకున్నాను. ఎక్కువగా 99% మాత్రం కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం అయినా కూడా నేను ప్లేట్సే వాడతాను. ఎమర్జెన్సీ అయితేనే నేను అవి యూజ్ అండ్ త్రో వాడతాను. దీంట్లో చూడండి నేను ఎలాంటి వాడినాను అన్నది. ఇది ఒక దాదాపు 25 ప్లేట్స్ స్క్వేర్ ఇవి. కొన్ని రౌండ్ ప్లేట్స్ ఇలాంటివి పెడితే ఏంటంటే ఒకవేళ మనకు కొంచెం వాళ్ళకి తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి వీలైనంతరకు ఇవే వాడతాను. ఈ స్పూన్ స్టాండ్ అవసరం ఉన్నప్పుడు ఇవి తీసుకుంటాను. ఈ స్పూన్స్ అన్నీ కూడా ఇవి అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి కాబట్టి ఇవి పక్కకు పెట్టాను. ఇవి పెద్ద టిష్యూస్ అండి ఇవి. ఇది ఎక్కడ తీసుకున్నాను, ఇవి ఐకియా అనుకుంటాను. చాలా పెద్దగా ఉంటుంది ఒక టిష్యూ, పెద్దది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ స్లిమ్ బాక్స్లలో అన్నింటిలో కూడా ఇవి మెట్రోలో తీసుకున్నాను. ఇవి స్లిమ్ బాక్స్ అన్నింటిలో కూడా స్నాక్స్ ఉంటాయి. ఇవి బిస్కెట్స్, కర్రీలు, కారాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకు దీపావళి టైంలో తీస్తున్నాను కాబట్టి వీడియో నాకు అన్నీ చాలా దీపావళి గిఫ్ట్స్ ఏమో వచ్చాయండి. నాకు అన్నిటికీ బ్యాగ్ క్యూట్గా అనిపించింది. బ్యాగ్ చాలా నచ్చింది. ఇది లెదర్ బ్యాగ్ చాలా బాగుంది. దీంట్లో స్వీట్లు పెట్టించారు. అది ఫ్రూట్స్, పాస్తా, స్వీట్ బాక్స్ ఇవన్నీ పెట్టించారు దీంట్లో. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అన్ని గిఫ్ట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి అగ్రవాలది పేణీలు. ఇంకా ఇవి ఓపెన్ చేయలేదు, ఫెస్టివల్ టైం కాబట్టి ఫెస్టివల్ టైంలో వచ్చిన వాటిని అట్లానే పెట్టాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ లాస్ట్లో ఇవి చూడండి. యాక్చువల్గా ఇవి ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఒకటి షెల్ఫ్ అప్పుడు నేను ఖాళీ పెడతాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంది నాకు, అందుకని చెప్పేసి అవి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఇవన్నీ పిండ్లు, రకరకాలవి, గోధుమ పిండి, శనగపిండి అట్లాంటివన్నీ ఉన్నాయి దీంట్లో. డ్రై ఫ్రూట్స్, పైన కాస్త షాజీరా, దాల్చిన చెక్క, శొంఠి కూడా ఉన్నాయి. ఇవి లాస్ట్ వన్. దీంట్లో కొన్ని నూనెలు, లాస్ట్ దాంట్లో కుక్కర్ పెట్టేసాను. రైస్ కుక్కర్ 2 kg కెపాసిటీ. అది అవసరం ఉన్నప్పుడు బయట తీసుకోవచ్చు. మామూలు రెగ్యులర్గా అయితే వాడను కాబట్టి లోపలే ఉంటుంది. సాల్టెడ్ పీనట్స్, రకరకాల డ్రై ఫ్రూట్స్, వేఫర్స్, కొన్ని ఆయిల్స్ అది ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ పెట్టుకున్నాను. లాస్ట్ దాంట్లో బొరుగులు పెట్టాను, బొంగులు అంటారు కదా, అది జిప్ లాక్ బాగుంటుందని చెప్పేసి ఆ ఫ్లేక్స్ దాంట్లో పెట్టాను. అది ఇదండి మా కిచెన్ కథ కమామిషు. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి, మా కిచెన్ ఒకసారి చూడండి.
స్టైల్ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మొట్టమొదటిసారి ఒకవేళ నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రమా రంగరాజ్.